హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు స్పెషల్ స్నాక్ చూపిస్తున్నానండి. అదేంటంటే పన్నీర్తో కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రొసీజర్ చూపిస్తాను, చూడండి. పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ తీసుకున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ స్నాక్ చాలా బాగుంటుంది. కట్లెట్స్ మనం పెనం మీద కాల్చుకోవచ్చు, ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. రెండు విధాలుగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ కూడా మొత్తం వేసేసుకున్నాను. ఈ వెజిటబుల్స్ శాంతం కుక్ అయ్యే వరకు ఏమీ కుక్ చేయక్కర్లేదండి. సాఫ్ట్ అయిపోయే వరకు కుక్ చేయక్కర్లేదు. కొంచెం అంత మిక్స్ అయ్యే వరకు కుక్ చేస్తే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగానే ఉండాలి. మనం తర్వాత మళ్ళీ దాన్ని కుక్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా కుక్ అవ్వకల 50% కుక్ అయితే సరిపోతుంది. నా వీడియో చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీకు నచ్చకపోతే ఎందులో మీకు ఏం నచ్చలేదో అది కూడా కామెంట్లో ఇవ్వండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి సండేస్ ఈవినింగ్ టైంపాస్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. తినడానికి పిల్లలకి డిఫరెంట్గా చేసి పెడుతుంటే కొంచెం వాళ్ళకి ఇష్టపడతారు కదా. ఇది ఇంకా 50% కుక్ అయిపోయిందండి. ఇంకా నేను దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అది చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బంగాళదుంపలు ఉడకపెట్టి స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని క్రష్ చేసేసాను మొత్తం. దీంట్లో కొత్తిమీర, గరం మసాలా, చాట్ మసాలా, ఇది డిఫరెంట్గా చేసుకోవచ్చండి. ఎవరి రెసిపీ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది ఉంటుంది. నేను ఇలా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వెజిటబుల్స్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతాకి సరిపోయే సాల్ట్ వేసుకున్నా. నేను వెజిటబుల్స్లో కూడా సాల్ట్ వేయలేదు. వెజిటబుల్స్ కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫాలో అవ్వాలి అని ఏమీ లేదు. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది డ్రైగానే ఉంటే ఓకే, కొంచెం వెట్గా ఉంటే కనుక మీకు ముద్ద అవ్వడానికి రావట్లేదు అంటే కనుక మీరు దాంట్లో కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా కలుపుకుంటే కొంచెం అది డ్రై అంటే ముద్దగా వస్తుంది. కాబట్టి నేనేం కలుపుకోకుండానే నాకు ముద్దలాగా వచ్చిందండి. కాబట్టి నేనేం కలపలేదు ఇంకా దాంట్లో. అది బిళ్ళల్లా చేసేసుకొని పెనం మీద పెట్టుకొని ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళకి ఇలా షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా షాలో ఫ్రై అయితే డైరెక్ట్గా మనం సేమ్ అదే బ్యాటర్ని ముద్దలు చేసుకొని పెనం మీద పెట్టుకొని కాల్చేసుకోవచ్చండి. అదే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అంటే కనుక
దానికి మళ్ళీ కోట్ చేసుకోవాలి కదా. డైరెక్ట్గా ఇలా వేస్తే మొత్తం అంతా విడిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి దానికి కోట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పెనం మీద షాలో ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఏం కోట్ చేసుకోక్కర్లేదు. అది మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది. లో ఫ్లేమ్లో చక్కగా సిమ్ పెట్టుకొని తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది షాలో ఫ్రై అయిపోయింది కదా, ఇది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ అవే బిళ్ళల్ని నేను కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని స్లరీ లాగా చేసుకున్నానండి. అందులో అది డిప్ చేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపిన దాంట్లో డిప్ చేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్లో ముంచి దాన్ని అలా కోట్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలండి. మరీ ఎక్కువ హీట్ అయితే పైన బ్రెడ్ క్రమ్స్ మనం కోట్ చేసుకున్నాం కాబట్టి అది మాడిపోయి టేస్ట్ బాగోదు. కాబట్టి మీడియం హీట్ ఉన్నప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, హైలో పెట్టకుండా. లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి, కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి, కలర్ గోల్డెన్ కలర్లోకి వస్తే బాగుంటుంది కదా, అందుకోసం. ఇలా రెండు వైపులు తిప్పుకొని వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏమన్నా డిషెస్ ఇది కావాలి చేసి పెట్టండి అంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నాకు వస్తే నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను. ఇవి మొత్తం టూ సైడ్స్ మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. పిల్లలకి ఇట్లాంటి స్నాక్స్, స్టార్టర్స్ అలాంటివి బాగా ఇష్టపడతారు కదా. ఎప్పుడైనా ఒకేషనల్గా చేసుకోవడానికి ఏం పర్వాలేదండి, కొంచెం ఆయిల్ అయినా. రెగ్యులర్గా డైలీ చేసుకోరు కదా. మంచి కలర్ వచ్చినాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా నా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.